కరెంట్ ఛార్జీలు 30% పెరగడం వల్ల వాడకం 30% తగ్గించాను, అయినా ఖర్చు ఎంత శాతం తగ్గింది అని అడిగిన క్వశ్చన్. ఆన్సర్: కరెంట్ ఛార్జీలు ఎంత పెరిగినాయంట? 30% పెరిగినాయంట. వాడకం 30% తగ్గించండు. సపోజ్ ఇప్పుడు 100% మనం తీసుకున్నాం అనుకోండి, 30% పెరగడం వల్ల అంటే 130%, 130/100 ఇంటూ వాడకం 30% తగ్గించానంట అంటే 100 - 30 70/100. 100 క్యాన్సల్, 2 zeros క్యాన్సల్, 13 7 13 × 91 91%. అంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన కరెంట్ బిల్ ఎంత? 91%. అంతకన్నా ముందు ఎంత? 100%. అంటే 100 - 91 9%. అంటే ఖర్చు ఎంత శాతం తగ్గాను? 9% తగ్గాను. నెక్స్ట్ క్వశ్చన్. రవి జీతం 20% మొదట పెరిగినను, తర్వాత 20% తగ్గాను, అయినా అతని జీతంలో మార్పుదల ఎంత శాతం అని అడిగాడు. బ్లైండ్గా ఫస్ట్ ఆప్షన్ 20% అని ఉంటుంది. అయితే చాలామంది 20% మొదట పెరిగాను, 20% తగ్గాను, తర్వాత తగ్గాను అంటే ఆటోమేటిక్గా 20% తగ్గాను అని పెట్టేస్తారు. కానీ అది రాంగ్ ఆన్సర్. ఫస్ట్ మనం 100% 20% పెరిగితే ఏమవుతుందండి? 120/100 ఇంటూ ఆ తర్వాత 20% తగ్గాను. ఈ పెరిగిన వాల్యూకి 20% తగ్గాను అంటే 80. 100 - 20 80/100. 100 క్యాన్సల్, 2 zeros క్యాన్సల్, 12 × 96 అంటే 96%. అంటే మొత్తం ఫస్ట్ ఉన్న శాలరీ ఎంత? 100%. 100 - ప్రజెంట్ శాలరీ 96%. అంటే ముందటి శాలరీ కన్నా ఇప్పుడు ఎంత పర్సెంట్? 4% శాలరీ తగ్గాను. ఓకేనా? నెక్స్ట్ ఒకటి ఇంపార్టెంట్ నోట్. ఒక రాశి విలువ మొదట X% పెరిగి అటు తర్వాత X% తగ్గిన ఆ రాశిలో X²/100% తగ్గును. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడనే చూసుకుందాం. ఇదే క్వశ్చన్. ఎక్స్ అంటే మొదట 20% పెరిగింది, తర్వాత 20%. అంటే ఈ రెండు వాల్యూస్ సేమ్, అంటే ఈ ఎక్స్ వాల్యూ సేమ్. సో X²/100 అంటే 20² అంటే 400. 400/100 0 క్యాన్సల్ అంటే 4%. అంటే 4% తగ్గాను. డైరెక్ట్ ఆన్సర్ ఇది. ఇవి సేమ్ వాల్యూస్ ఉన్నప్పుడు, ఒకవేళ డిఫరెంట్ వాల్యూస్ ఉన్నప్పుడు ఈ జనరల్ మెథడ్లో చేసేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. సెల్ ఫోన్ ధరలు 20% పెరగడం వల్ల వాడకం 10% తగ్గాను, అయినా ఆ వ్యాపారంలో ఎంత శాతం మార్పు వచ్చునో అడిగాడు. ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి, 20% 10%. సో జనరల్ మెథడ్కి వెళ్ళిపోదాం మనం. మొదట 100%, 100 ఇంటూ 20% సెల్ ఫోన్ ధరలు పెరిగినాయట అంటే 120/100 ఇంటూ వాడకం 10% తగ్గిందట. ధరలు పెరిగినాయి కాబట్టి ఇప్పుడు వాడకం 10% తగ్గించిండు. సో 100 - 10 90/100. 100 క్యాన్సల్, 0 క్యాన్సల్, 12 × 9 108. ఓకేనా? ఇప్పుడు 108 ఎగ్జిస్టింగ్ వాల్యూ ఎంత? 100 అంటే 108. అంటే 108 - 100 అంటే 8% మార్పు వచ్చాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఒక పట్టణ జనాభా 6000, ప్రతి సంవత్సరం 10% పెరుగునట, అయినా 2.5 సంవత్సరాల తర్వాత ఆ పట్టణ జనాభా ఎంత అని. ఓకేనా? ఇప్పుడు పట్టణ జనాభా మొదట ఎంత? 6000. అంటే 6000 రాసుకుందాం. ఎవ్రీ ఇయర్ 10% పెరుగుతుందంట. అంటే ఎవ్రీ ఇయర్ 10%. ఇప్పుడు 2.5 years అన్నాడు. అంటే 2 years కంప్లీట్ ఇయర్, 1 year ఏమో హాఫ్ ఇయర్. ఓకేనా? ఈ ఫస్ట్ 2 yearsకి 10% పెరిగితే ఎంత? 100 + 10 అంటే 110/100% తీసేస్తున్నాం కాబట్టి. ఓకేనా? ప్లస్ ఇది ఫర్ ఫస్ట్ ఇయర్ 110/100. ఇది సెకండ్ ఇయర్కి ఇంటూ ఈ సగం సంవత్సరానికి మనం ఏం చేయాలి? ఈ 10%లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అవుతుంది. అంటే 105/100. ఓకేనా? ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. 0 క్యాన్సల్, 0 క్యాన్సల్. నెక్స్ట్ 5 20ల, 5 21ల, 20 ఎక్కం 23ల. ఓకేనా? 11 121 ఇంటూ 63. 3 × 21 63. ఓకేనా? ఇప్పుడు ఇది మనం సైడ్ క్యాలిక్యులేషన్ చేద్దాం. 3 ఎక్కం 3, 3 2 6, 3 ఎక్కం 3, 6 ఎక్కం 6, 6 2 12, 6 ఎక్కం 6, 6 1 7. ఓకే, అంటే 7623.
2.5 years తర్వాత మొదట ఉన్న పట్టణ జనాభా 6,000 కాస్త ఇప్పుడు ఎంత అయింది 7,623 అయింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దీర్ఘచతురస్రం రెక్టాంగిల్ పొడవు 30%, వెడల్పు 20% అయినా దాని వైశాల్యంలో మార్పు ఎంత అనేది. ఫస్ట్ మనం వైశాల్యానికి ఫార్ములా ఏంటండి, రెక్టాంగిల్కి వైశాల్యం ఏరియా L/B, లెంత్ ఇంటూ విడ్త్. ఈ పొడవు ఎంత 30% పెరిగిందంట. అంటే 100 ఉన్నది 30% పెరిగితే ఏమవుతుంది 130/100 ఇంటూ వెడల్పు ఎంత తగ్గింది 20% తగ్గాను. అంటే 100 - 20 80/100. ఓకేనా. 0 0 0 0 క్యాన్సల్. 104/100 అంటే 1.04. ఓకేనా. ఇప్పుడు మొత్తం ఇంతకుముందేమో 100 అంటే 1.04 - 1 అంటే 0.04 అంటే 4% వాల్యూ పెరిగాను. ఓకేనా. నెక్స్ట్, పెట్రోల్ ధర 20% పెరిగాను, 20% తగ్గాను, వాడకం 10% తగ్గించున్నట. అయినా ఖర్చు ఎంత శాతం తగ్గాను. ఓకేనా. ఇక్కడ పెరిగాను కాదు తగ్గాను. పెట్రోల్ ధర 20% పెరిగింది. అంటే ఫస్ట్ ఎగ్జిస్టింగ్ వాల్యూ 100 అనుకుందాం. సపోజ్ 100 ఇంటూ ఎంత 80/20% తగ్గాను, 80/100 ఇంటూ వాడకం ఎంత తగ్గించిండు. వాడక యూజేజ్ పెట్రోల్ ఛార్జ్ తగ్గినా కానీ వాడకం తగ్గించారు కాబట్టి 10% అంటే 100 - 10 90/100. ఓకేనా. ఈ 100 క్యాన్సల్. 0 0 0 0 క్యాన్సల్ అంటే 72%. ఓకేనా. అంటే 100 - 72 ఎంత మొత్తం 28%. అంటే ఖర్చు ఎంత శాతం తగ్గాను 28% ఖర్చు తగ్గాను. ఒక చెట్టును 2 సంవత్సరాల క్రితం నాటాను. ప్రతి సంవత్సరం దాని ఎత్తు 5% పెరిగిన ప్రస్తుతం 441 సెంటీమీటర్స్ అయ్యాను. అయినా మొదట ఎత్తు ఎంత అని అడిగాను. సపోజ్ 2 years తర్వాత పెరిగిన ఎత్తు ఎంత అండి 441. 2 years బిఫోర్ దాని ఎత్తు ఎంత మనకు తెలియదు. సో ఎక్స్ అనుకుందాం. ప్రతి సంవత్సరం దాని ఎత్తు 5% పెరిగినట్టు. అట్లా ఎన్ని ఇయర్స్ 2 years. సో 105/100 ఇంటూ 105/100 అంటే ఈ క్యాన్సల్ చేస్తే 5 20 5 21 సిమిలర్లీ 20 21 21 21 441. ఓకేనా. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ 20 × 20 400 అంటే 400 సెంటీమీటర్లు. 2 years అంటే చెట్టు మొదట పెట్టినప్పుడు ఎంత 400 సెంటీమీటర్స్. నెక్స్ట్ మోడల్ 9. నెక్స్ట్ మోడల్, ఒక పట్టణ జనాభా 4,000, పురుషులు 8% పెరిగాను, స్త్రీలు 16% పెరిగాను. పట్టణ జనాభా 4,440 అయ్యాను. అయినా మొదట ఉన్న పురుషులు ఎంతమంది అని అడుగుతుంది. మొదట ఎంతమంది ఉన్నారు జనాభా 4,000. అయితే ఆ తర్వాత పురుషులు 8% పెరిగారట, స్త్రీలు 16% పెరిగారట. కాకపోతే అంతకన్నా ముందు పురుషులు ఎంత స్త్రీలు ఎంత అన్నది ఇవ్వలేదు. ఫస్ట్ పట్టణ జనాభా ఎంత అయింది 4,440 అయింది. అంటే మనం పెరిగిన జనాభా పెరుగుదల రేటు అనుకోవాలి. ఎట్లా అనుకుంటాం 4,440 పెరిగింది. ఎంత పెరిగింది పెరుగుదల లేదా తగ్గుదల శాతం 4,440 - 4,000 బై మొదట ఉన్న జనాభా 4,000 ఇంటూ 100. ఓకేనా. దీనిలో ఏమవుతుందంటే 440 బై 4,000 ఇంటూ 100. ఓకేనా. 3 zeros 3 0 క్యాన్సల్ 411 అంటే ఎంత 11%. అంటే జనాభా పెరుగుదల రేటు 11%. మనకి ఇక్కడ పురుషులు ఎంత పెరిగారు 8%, స్త్రీలు 16%. సపోజు ఇక్కడ పురుషులు తీసుకుందాం, ఇక్కడ స్త్రీలు తీసుకుందాం. పురుషులు ఎంత పెరిగారు 8 పెరిగారు, స్త్రీలు 16 పెరిగారు. జనాభా ఎంత పెరిగింది 11 పెరిగింది. ఇట్లా ఈ సింబల్ వేసుకొని 16 - 11 ఎంత అండి 5. 11 - 8 ఎంత 3. అంటే ఇది ఏం అవుతుంది అంటే 5:3 రేషియో అన్నమాట. ఓకేనా. అంటే పురుషులు 5 parts, స్త్రీలు 3 parts ఉంటారు. ఓకేనా. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది మొదట ఉన్న పురుషులు ఎంతమంది అని అడిగిండు. మొదట ఉన్న పురుషులు ఎంత 5 5/8
5 + 3 8 మొత్తం పార్ట్స్ 8 ఇంటూ మొదట ఉన్న పాపులేషన్ ఎంత 4000. ఓకేనా 8 5 జా 5 × 500 2500. ఓకేనా మొదట ఉన్న జనాభా 2500. నెక్స్ట్ సేమ్ సిమిలర్ క్వశ్చన్. ఒక పట్టణ జనాభా మొదట 8000 ఉండేనంట, ఆ తర్వాత పురుషులు 12% పెరిగారట, స్త్రీలు 8% పెరిగారు. ప్రస్తుతం పట్టణ జనాభా 8840 అయ్యాను. అయినా మొదట ఉన్న స్త్రీ మరియు ప్రస్తుతం ఉన్న స్త్రీ సంఖ్య ఎంత అని అడిగిండు. ఓకేనా ఇప్పుడు ఫస్ట్ జనాభా పెరుగుదల రేట్ అనుకుందాం. పెరుగుదల రేట్ అంటే ఏం చెప్పినా పెరిగిన జనాభా మైనస్ మొదట ఉన్న జనాభా బై మొదట ఉన్న జనాభా. పెరిగిన జనాభా ఎంత 8840 మైనస్ 8000 అంటే ఏమవుతుందండి 840 బై నెక్స్ట్ మొదట ఉన్న జనాభా ఎంత 8000 ఇంటూ 100. అప్పుడు ఏమవుతుందండి 3 zeros క్యాన్సల్ 3 zeros క్యాన్సల్ 8 ఎక్కం 4 2 4 ఇంట్లో 8 4 ఎక్కం అంటే 21/12 21/2. ఓకేనా అంటే 10.5 10.5% జనాభా పెరిగిరట. కానీ యాక్చువల్గా మనకు ఉన్నది ఎంత, మనకు పురుషులు ఎంతమంది అండి, పురుషులు స్త్రీలు పెరిగిన రేటు పురుషులు 12% పెరిగారు, స్త్రీలు ఎంత 8%. కానీ ఇక్కడ మనకి ఎంత 10.5. ఓకేనా ఈ డిఫరెన్స్ ఏమవుతుంది 10.5 మైనస్ 8 ఎంత 2.5, 12 మైనస్ 10.5 ఎంత 1.5. అంటే రేషియో ఏమవుతుంది అల్టిమేట్గా 2.5:1:5 అంటే పాయింట్ క్యాన్సల్ 5 5 5 3. ఓకేనా సేమ్ 5:3. ఇప్పుడు ఏమడిగిండు మొదట ఉన్న స్త్రీలు ఎంతమంది అని అడిగిండు. మొదట స్త్రీలు ఎంత 3 parts. మొదట 3/5 + 3 8 ఇంటూ ఎంత 8000 8 ఎక్కం 8 అంటే ఎంత 3000. ఓకేనా ప్రస్తుతం ఉన్న స్త్రీలు ఎంతమంది అని అడిగిండు. ఓకేనా ప్రస్తుతం ఉన్న స్త్రీలు ఎంతమంది అడిగారు. ఇప్పుడు 3000 మొదట ఉన్నది, స్త్రీలు ఎంత శాతం పెరిగినాడు 8% పెరిగినాడు. అంటే మనం ఏం చేయొచ్చు 108/100 ఇంటూ 3000. ఓకేనా 2 zeros క్యాన్సల్ 3 × 24 0 2 3 ఎక్కం అంటే ప్రస్తుతం ఉన్న స్త్రీలు ఎంత 3240. ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. ఇది ఇంపార్టెంట్ మోడల్. 40 లీటర్ల పాలు నీరు మిశ్రమంలో 10% నీరు కలదంట. ఈ మిశ్రమానికి ఇంకా ఎంత నీటిని కలిపినా నీరు 20% అగునమాట. మొత్తం క్వాంటిటీ ఎంత 40 లీటర్స్ అంట. 40 లీటర్ల పాలు నీరు మిశ్రమంలో 10% నీరు కలదంట. అంటే 40 లీటర్లలో ఫస్ట్ పాలు ఎంత నీరు ఎంత, 40 లీటర్లలో 10% నీరు అంటే 10% ఎంత 4 లీటర్స్. అంటే నీళ్ళు 4 లీటర్లు అయితే పాలు ఎంత 36 లీటర్స్. ఓకేనా ఈ మిశ్రమానికి ఎంత నీటిని కలిపినా నీరు 80% అవును అంటున్నాం. ఇప్పుడు మనం చూద్దాం. నీరు 20% కావాలంట, అంటే పాలు ఎంత 80%. అంటే 80%కి ఈ 36 లీటర్స్ అట్లే ఉంటుంది. ఎందుకు పాలు కలుపుతలేం కదా ఎగ్జిస్టింగ్ వాల్యూ. మనకు ఎంత నీరు ఎంత 20%. ఓకేనా హౌ మచ్ అంటే 20/80 36 20 ఎక్కం 24 4 ఎక్కం 4 9 అంటే 9 లీటర్ల నీళ్ళు ఉండాలి. ఎప్పుడు 20% నీరు కావాలంటే 9 లీటర్లు ఉండాలి. ఆల్రెడీ నీళ్ళు ఎంత ఉందండి 4 లీటర్స్ ఉంది. సో ఇంకెంత నీటిని ఇక్కడ ఏమడిగిండు ఎంత నీటిని కలిపినా అన్నాడు. 20% ఉన్నప్పుడు నీళ్ళు ఎంత అని అడగలేదు, ఎంత నీటిని కలిపినా అన్నాడు. సో మనకి 20% నీటిని కలిపితే వచ్చే క్వాంటిటీ 9 లీటర్స్. 9 మైనస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంత 4 లీటర్స్. 9 - 4 ఎంత 5 లీటర్స్. సో ఆన్సర్ 5 లీటర్. 5 లీటర్ల నీటిని కలిపితే ఆ మిశ్రమంలో నీరు 20% అవుతుంది. బ్లైండ్గా ఈ 9 లీటర్స్ కాగానే ఫస్ట్ ఆప్షన్ 9 ఉంటుంది, 9 పెట్టేస్తాం కరెక్టే అనుకుంటాం, కానీ మిస్టేక్ అయిపోతుంది. ఓకేనా ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ 60 లీటర్ల పాలు నీరు మిశ్రమంలో 20% నీరు కలదు.
ఇంకా ఎన్ని లీటర్ల నీరు కలిపినా 25% అడిగాడు. సేమ్ సిమిలర్ క్వశ్చన్. 60 లీటర్ల పాలు నీరు విషయంలో 20% నీరు ఉందట. అంటే ఫస్ట్ పాలు నీరు 20% అంటే ఎంత అండి? 12. ఓకేనా? 12 లీటర్ల నీళ్ళు అయితే 48 లీటర్లు పాలు. ఓకేనా? ఇప్పుడు ఇంకా ఎన్ని లీటర్ల నీరు కలిపినా నీరు 25% అగును అని అడిగిండు. 25% నీరు కావాలంటే ఆల్రెడీ 75% పాలు ఉంటాయి కదా, 75%. ఇక నీరు కలుపుతున్నాం కానీ పాలు కలుపుతలేం. ఓకేనా? అంటే పాలు ఏమవుతుంది? 48 లీటర్స్ అట్లే ఉంటుంది. ప్లస్ నీళ్ళు ఎంత? 25%. ఓకేనా? హౌ మచ్ ఏమవుతుందండి? 25/75 ఇంటూ 48. 25 ఎక్కం 25 మూల 3 ఎక్కం 3 16. అంటే ఏమవుతుందండి? 16 లీటర్స్. అంటే ఎన్ని లీటర్ల నీరు కలిపితే నీరు 20% అంటే ఇప్పుడు 16 లీటర్ల నీరు ఈ మిశ్రమం ఉంటే అప్పుడు నీటి శాతం 20% అవుతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 12 లీటర్లు ఉంది. ఇప్పుడు ఎంత? మన 16 లీటర్లు. అంటే మనం నీరుని ఎంత? 20% కావాలంటే ఎంత నీటిని కలుపుతున్నాం? 16 - 12 అంటే 4 లీటర్స్. నెక్స్ట్ మోడల్ 11. ఒక సంఖ్య 60% విలువ దాని 45% విలువ కన్నా 75 ఎక్కువనట. అయినా ఆ సంఖ్య ఎంత అని అడిగిండు. చూడండి, ఒక సంఖ్య 60% విలువ దాని 45% విలువ కంటే 75 ఎక్కువ అంట. అయినా ఆ సంఖ్య ఎంత అని అడిగిండు. ఇప్పుడు చూడండి, 60% విలువ -45% కన్నా 75 ఎక్కువ. అంటే ఈ రెండింటి డిఫరెన్సే కదండి ఆ 75. ఇప్పుడు 75 ఎక్కువ అన్న తక్కువ అన్నా అది డిఫరెన్స్ అవుతాయి కదా. ఓకేనా? ఇప్పుడు 60 - 45, 60% - 45% ఈక్వల్ టు 75. అంటే అర్థమైందా? ఇప్పుడు ఒక సంఖ్య యొక్క 60% విలువ దాని 45% విలువ కన్నా 75 ఎక్కువ. అంటే 60 - 15 అనేది ఏమైతే 75కి ఈక్వల్ అవుతుంది. అంటే 15% అనేది 75 అయినప్పుడు ఆ సంఖ్య అంటే ఎంత అవుతుందండి? 100%. ఓకేనా? 100% హౌ మచ్? 15 × 5 అంటే ఆటోమేటిక్గా 100 × 5 500. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్య యొక్క 60% విలువ నుండి 60 తీసివేసిన వచ్చే ఫలితం ఆ సంఖ్యలో 45% అయినా ఆ సంఖ్య ఎంత అని అడిగాడు. అంటే 60%కి 45% తీసేస్తే 60 అంట. 60% - 60% నుండి 60 తీసేస్తే -60 తీసేస్తే ఎంత? 45% వచ్చింది. ఓకేనా? అంటే 60% దీన్ని ఎలా చేస్తే డిస్కస్ ఏమవుతుంది? 60 - 45 అంటే 15%. 15% ఏమవుతుందండి? -60 అడిగితే +60. ఓకేనా? 15 × 60కి ఎంత? ఇంటూ 4 వేస్తే 15 × 4 60. అలాగే ఇప్పుడు మన సంఖ్య కావాలంటే 100%. సో 100 × 4 400. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. రెండు సంఖ్యలు వరుసగా మూడవ సంఖ్య కన్నా 20% మరియు 25% తక్కువ అయినా రెండవ సంఖ్య మొదటి సంఖ్యలో ఎంత శాతం అని అడిగింది. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ABC అనే 3 సంఖ్యలు అనుకుందాం మనం. రెండు సంఖ్యలు వరుసగా మూడో సంఖ్య కన్నా 20% మరియు 20% తక్కువ. అంటే మూడో సంఖ్యతో లింక్ అయి ఉంది కాబట్టి మనం మూడో సంఖ్యని 100 అనుకుందాం. మొదటి సంఖ్య అంట 20% తక్కువ అనట దీనికంటే. అంటే 100లకి 20% తక్కువ అంటే 80. రెండవ సంఖ్య 20% తక్కువ అంటే 75. ఓకేనా? అయినా రెండవ సంఖ్య మొదటి సంఖ్యలో ఎంత శాతం అని ఇవ్వడు. రెండవ సంఖ్య 75, మొదటి సంఖ్య 80. రెండవ సంఖ్య అంటే మొదటి సంఖ్యలో ఎంత శాతం అంటే 75 మొదటి సంఖ్య. అంటే రెండవ సంఖ్య మొదటి సంఖ్య 80 × 100. 24లో 25లో 5×5 = 25, 5×2 = 37, 375/4. దీన్ని మనము మన మిశ్రమ భిన్నం రూపంలో మార్చుకోవాలి దాన్ని. ఓకేనా? అంటే 4×9 = 36, ఒకటి మిగులుతుంది 15, 4×3 = 12 అంటే శేషం ఎంత? 3 మిగులుతుంది. 93/3/4%. ఓకేనా? అంటే రెండవ సంఖ్య మొదటి సంఖ్యలో ఎంత శాతం ఉంటుంది? 93 3/4% ఉంటుంది. మార్క్ 12. ఒక ఉద్యోగి తన జీతంలో 80% ఖర్చు చేయను. జీతం 20% పెరగడం వల్ల ఖర్చు 10% పెరిగాను. అయినా పొదుపు ఎంత శాతం పెరిగాను అని అడుగుతుంది. ఓకేనా? తన జీతంలో 80% ఖర్చు చేస్తారట. మళ్ళీ జీతం ఎంత పెరిగింది? 20% పెరిగిందంట. పెరగడం వల్ల ఖర్చు కూడా 10% పెంచిండట. ఆయన పొదుపు ఎంత అని అడిగిండు. సపోజ్ జీతము ఖర్చు, జీతము మైనస్ ఖర్చు ఏమవుతుందండి? పొదుపు.
ఓకేనా. జీతం 100% అనుకుందాం. ఫస్ట్ ఖర్చు ఎంత 80% పెడుతున్నాడు అంటే ఆటోమేటిక్గా పొదుపు ఏమవుతుందండి 20%. ఓకేనా. ఇప్పుడు జీతం 20% పెరిగిందట అంటే 100కి 20% అంటే 120 పెరగడం వల్ల ఖర్చు ఎంత 10%. అంటే 80కి 10% అంటే ఎంత 8 కదా. 10% అంటే 80 ప్లస్ 8 అంటే 88. అయినా పొదుపు ఎంత శాతం పెరుగును అడుగుతుంది. 120 మైనస్ 88 ఏమవుతుందండి 32. ఓకేనా. ఈ పొదుపు ఎంత శాతం పెరిగిను అన్నాడు. మొదట పొదుపు ఎంత 20, ఇప్పుడు ఎంత పెరిగింది 32. అంటే ఎంత శాతం పెరిగిను అడిగిండు. అంటే 32 మైనస్ 20 బై ఫస్ట్ ఉన్న పొదుపు ఇంటూ 100. ఓకేనా. 32 బై 20 అంటే 12. 20 ఎక్కం 25 అంటే 12 ఇంటూ 5 ఇక్కడ 60%. అంటే పొదుపు ఎంత పెరిగింది 60% పెరిగింది. ఓకేనా. సేమ్ సిమిలర్ క్వశ్చన్. ఒక ఉద్యోగి తన జీతంలో 75% ఖర్చు పెట్టాను. అతనికి జీతం 20% పెరగడం వల్ల ఖర్చు కూడా 20% పెరిగానట. అయినా పొదుపు ఎంత అని అడిగిండు. ఓకేనా. సేమ్ జీతం ఖర్చు పొదుపు. జీతం ఎంత 100, ఖర్చు ఎంత 75%. అంటే పొదుపు ఏమవుతుంది 100 మైనస్ 75 25. సో అతని జీతం 20% పెరగడం వల్ల ఖర్చు కూడా 20% పెరిగిందంట. జీతం 20% అంటే 120, ఖర్చు 20% పెరిగిందంట. అంటే 75 10%. 75లో 10% 7.5 అంటే 75లో 20% ఏమవుతుంది 7.5 ప్లస్ 7.5 అంటే 15. 75 ప్లస్ 15 75 ప్లస్ 15 ఏమవుతుందండి 90. ఓకేనా. పొదుపు ఏమవుతుందండి ఇప్పుడు 120 మైనస్ 90 30. ఓకేనా. ఇప్పుడు మనకు పొదుపు ఎంత శాతం పెరిగిను అడిగాడు. ఓకేనా. ఇప్పుడు పెరిగినది ఎంత 30 మైనస్ ఫస్ట్ 25 పొదుపు బై ఫస్ట్ పొదుపు ఇంటూ 100%. ఓకేనా. అంటే 25 ఎక్కం 25 4 5 మిగులుతుంది. 5 ఇంటూ 4 అంటే 20% పొదుపు పెరిగాను. ఓకేనా. ఇది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ మోడల్, లాస్ట్ మోడల్ 13. 25,000 రూపాయలను ఏబీసీలకి పంచవేలను. ఏ వాటాలో 20% అనేది బి వాటాలో 30%కి సమానమాట. మరియు బి వాటాలో 25%, సి వాటాలో 40%కి సమానం. అయినా బి వాటా సొమ్ము ఎంత అన్నాడు. అంటే ఫస్ట్ మనం A:B:C వీళ్ళ అందరు వాటాల నిష్పత్తి అనుకోవాలి. ఏ వాటాలో 20% అంట. 20% అంటే 20/100 ఆఫ్ ఏ ఈక్వల్ టు బి వాటాలో 30%. 30/100 ఆఫ్ బి. ఓకేనా. సేమ్ సిమిలర్లీ బి వాటాలో 25%. 25/100 ఇంటూ బి అనేది సి వాటాలో 40%. 40/100 ఇంటూ సి. ఓకేనా. ఇప్పుడు 100 క్యాన్సల్, 0 క్యాన్సల్, 100 క్యాన్సల్. ఓకేనా. ఇప్పుడు ఇది 5 5 5 8. ఓకేనా. ఇప్పుడు ఏబి A:B ఏమవుతుందండి A:B అంటే A/B అంటే ఇప్పుడు ఏని ఇటు తీసుకొస్తే A/B అవుతుంది. 3/2 అవుతుంది అంటే 3:2. ఓకేనా. నెక్స్ట్ B:C తీసుకున్నాం. B:C అంటే ఇదే కదా. B:C ఏమవుతుందండి 8. B/C ఈక్వల్ టు 8/5 అంటే 8:5. ఓకేనా. B:C 8:5 అంటే 8:5. ఓకేనా. మొన్న నేను రేషియో అండ్ ప్రపోర్షన్లో చెప్పిన A:B:C ఎట్లా ఫైండ్ అవుట్ ఏమని చెప్పిన ఇట్లా ఇది ఒక సింబల్ పెట్టుకోమని చెప్పిన. అంటే ఏమవుతుంది A:B:C ఈక్వల్ టు A అంటే 3 × 8 8 × 2 2 × 5. ఓకేనా. ఏమైనా క్యాన్సిల్ అవుతాయండి 2 2 4. ఓకేనా. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా ఏం కాదు. 3 4 12 8 అంటే 5. బి వాటా సొమ్ము ఎంత అడిగిండు. బి వాటా ఎంత 8. 8/12 ప్లస్ 8 20 20 ప్లస్ 5 25 ఇంటూ మొత్తం సొమ్ము ఎంత 25,000 రూపాయలు. 25,000 25 ఎక్కం 3 సున్నాలు అంటే 8 ఇంటూ 1,000 8,000. అంటే బి వాటా సొమ్ము ఎంత అండి 8,000 రూపాయలు. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి ప్రతిరోజు 350 మిల్లీలీటర్ల పాలు తాగడం. పాల ధర 20% పెరగడం వల్ల 20% మేరకు తాగడం తగ్గించానట. అయినా ప్రస్తుతం ఎన్ని పాలు తగ్గించాను అన్నాడు.
అంటే పాల ధర పెరిగితే 20% పాలు తాగుడు తగ్గించారంట. అంటే ముందు తాగేది ఎంత 350 ml ఫస్ట్, ఓకేనా. దీంట్లో పాల ధర ఎంత పెరిగినా సరే మనకు పాల ధరతో సంబంధం లేదు, మనకు కావాల్సింది ఎంత శాతం తగ్గించను అడిగిండు. 20% తగ్గించాడు. ఈ 35లో 10% ఎంత అండి 35 అంటే 20% ఎంత అండి 35 + 35 70. సో ఆటోమేటిక్గా 20% తగ్గిస్తే ఏమవుతుందండి దాన్ని 350 - 70 అంటే 280 మిల్లీలీటర్, ఓకేనా. ఆయన ప్రస్తుతం ఎన్ని పాలు తాగుచుండను అడిగాడు. అంటే 280 మిల్లీలీటర్ల పాలు తాగుతుండు. మనకు కన్ఫ్యూజ్ కావాలి, ఈ పాల ధర 100% పెరిగినా 150% పెరిగినా కానీ మనకు దీంతో సంబంధం లేదు. జస్ట్ ఎంత శాతం తాగడం తగ్గించడం అనేది చూసుకోవాలి. 20% తగ్గించింది కాబట్టి 350 - 20%, దీంట్లో ఎంత 70 కాబట్టి 280 మిల్లీలీటర్ల అవుతుంది అన్నమాట. అంటే ప్రస్తుతం తాగే పాలు 280 మిల్లీలీటర్లు, ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఇంతటితో ఈ టాపిక్ కంప్లీట్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఎడ్యుకేషన్ టెక్ హబ్ ఛానల్.